మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేదార్ దాత్రి ప్లాన్ ప్రకారం కాచిపూచి ఇద్దరు కూడా ఇల్లంతా దులుపుతారు. అన్ని కబోర్డ్లు ర్యాకులు మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. ఏ గదిలో కూడా లేదు అని వాళ్ళిద్దరూ బయటికి వస్తారు. ఇక అక్కడ దాత్రి కేదార్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కేదార్ నాకు ఇందాకే తెలిసింది, కౌశికి వదిన ఆ వీలునామాని బ్యాంక్ లాకర్లో దాచిపెట్టేసిందంట, ఇంట్లో కూడా దాచిపెట్టలేదంట అని. అనవసరంగా మన ఇద్దరం ఎంత కష్టపడి పనంతా చేసేసాము అని దాత్రి అంటూ ఉంటుంది. అవునా, అయితే పద దాత్రి వెళ్దాం అని కేదార్ దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి, అనవసరంగా పనంతా చేసేసారా? వాళ్ళు ఎప్పుడు చేశారు, మనం కదా చేసింది అని. ఏంటి ఇలా బుక్ అయ్యామే అని కాచిబూచి ఇక బాధపడుతూ ఉంటారు. ఇక దాత్రి కేదార్లు రకరకాల స్నాక్స్ అన్నిటిని కూడా ప్లేట్లకు సర్దుతారు, రెడీ చేస్తూ ఉంటారు. ఆ వాసనకి వైజయంతికి అయితే నోరు ఊరిపోతూ ఉంటుంది. ఇంట్లో ఏదైనా పార్టీ అంటే అన్నీ నేనే దగ్గరుండి చూసుకొని లేడి పిల్లల గెంతులేస్తూ తిరిగేదాన్ని. ఈ జగదాత్రి కౌశికి ఇద్దరు కూడా నన్ను ఎలా మూలను కూర్చునేలా చేశారే, వీళ్ళని వదలకూడదు అని వైజయంతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే బూచి పకోడీ ప్లేట్ పట్టుకొని, ఏంటత్తా నువ్వు కూడా తింటావా అని అడుగుతూ ఉంటాడు. నోట్లో పెట్టు అని వైజయంతి ఇక నోరు తెరుస్తూ ఉంటుంది. వద్దులే అత్త, నేనెందుకు నీకు పెట్టేది, నేను తిక్కనాయాలని కదా, నేను తినిపిస్తే ఏం బాగుంటుంది, మీ అబ్బోడిని అమ్మిని పిలిచి తినిపించుకో అని. నేనే తింటాను అని ఇక ప్లేట్ పట్టుకొని నోరించుకుంటూ కావాలనే తింటూ వెళ్తూ ఉంటాడు. నేను లేచి కొట్టలేననే కదా వీడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడి సంగతి తర్వాత చెప్తాను అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక అమ్మాయి వస్తుంటుంది. రారా అని నిషి ఎదురు వెళ్ళి మరీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఏ దాత్రి, ఇంటికి వచ్చిన గెస్టుల్ని ఏమి తక్కువ కాకుండా చూసుకోమన్నాను కదా, ఇంకా అలా చూస్తున్నావేంటి అని నిషి ఇక అరుస్తూ ఉంటుంది. దాత్రి నేను వెళ్ళిస్తానులే అని కేదార్ జ్యూస్ గ్లాస్ పట్టుకొని ఇదిగోండి తీసుకోండి అని ఇస్తూ ఉంటాడు. అప్పుడే ఇక నిషి ఫోన్ కాల్ వస్తుంది. నువ్వు కూర్చుని తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని నిషి ఇక బయటికి వెళ్తుంది. ఏంటి దివ్యాంక, సురేష్ అన్నని తీసుకొని పార్టీకి బయలుదేరి వస్తున్నావా అని నిషి ఇక బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. లేదు, నేను రావటం లేదు, అదే చెప్తామని ఫోన్ చేశాను అని దివ్యాంక అంటూ ఉంటుంది. ఏంటి, మీరిద్దరూ కలిసి వస్తే కౌశికి వదిన్ని ఒక ఆట ఆడుకుందామని అనుకున్నాను కదా, ప్లాన్ అంతా కూడా నువ్వు నాశనం చేస్తున్నావే అని నిషి అడుగుతూ ఉంటుంది. ప్లాన్ ఏమీ నాశనం చేయట్లేదు, ప్లాన్లో ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను అంతే. నువ్వు ఏదో ఒకటి చేసి ఆ జగదాత్రి చూడకుండా కౌశికి చేత మందు తాగించేసాయి. తర్వాత బాగా కౌశికిని రెచ్చగొట్టి నన్ను సురేష్ని కౌశికి బంట పూతులు తిప్పుతున్నప్పుడు ఆ వీడియోని మొత్తం రికార్డ్ చేసేసి నాకు పంపించేసాయి. సురేష్ విడాకులు ఇవ్వడానికి కారణం కౌశికి తాగుడే అని నేను లాయర్కి చూపించి వాళ్ళకి విడాకులు వచ్చేలా చేసేస్తాను అని దివ్యాంక చెప్తూ ఉంటుంది. సూపర్ దివ్యాంక, నీ ప్లాన్ ఇప్పుడే అమలు చేసేస్తాను అని నిషి అంటూ ఉంటుంది. సరే, కౌశికి అలా గంతులు వేస్తూ తిరుగుతున్నప్పుడు నాకు వీడియో కాల్ చేసి లైవ్లో చూపించు, నేను చూసి ఆనందపడతాను అని అంటూ ఉంటుంది. అలాగే అని నిషి ఇక లోపలికి వెళ్తుంది. లోపలికి వచ్చిన నిషి కాచిపూచిని యువరాజ్ని పక్కకు తీసుకెళ్ళి దివ్యాంక చెప్పిన ప్లాన్ మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అలాగే వెంటనే అమలు చేసేద్దాం అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. చూడు బూచి, నువ్వు వీడియో రికార్డింగ్ చేయడం చూసుకో, కాచి నువ్వు దివ్యాంకకి వీడియో కాల్లో మొత్తం చూపిస్తూ ఉండు, నేనేమో ఆ మందు కలపడం లాంటి నేను నిషి చూసుకుంటాం అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక లోపలికి రాగానే నిషి జ్యూస్లో మందుని కలుపుతూ ఉంటుంది. బూచి ఒక ఫ్లవర్ వాజ్ కుండీలో ఎవరూ గమనించకుండా ఫోన్ రికార్డ్ చేయడానికి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అప్పుడే నిషి మందు కలపడం చూసి ఇంకో 2 కూల్ డ్రింకుల్ని ట్రేలో పెట్టుకొని వస్తూ ఉంటారు. నిషి, నువ్వు వెళ్ళి కూర్చోపో, నేను ఇస్తాను అని దాత్రి అడ్డుకుంటూ ఉంటుంది. నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని నిషి అంటూ ఉంటుంది. నా పని అంతా అయిపోయింది, నేను ఇస్తానని చెప్తున్నాను కదా అని దాత్రి అంటూ ఉంటుంది. నేను ఇస్తానని చెప్పాను కదా, తప్పుకో అని నిషి అరుస్తుంది. ఇక ఇవ్వటానికి వెళ్ళిపోతుంది. ఏమైంది నిషికి, విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని దాత్రి అనుకుంటూ ఉంటుంది. వదిన, ఇదిగోండి తాగండి అని నిషి ఇస్తూ ఉంటుంది. వద్దు నిషి, నేను కూల్ డ్రింకులు తాగనని తెలుసు కదా అని కౌశికి చెప్తూ ఉంటుంది. అందుకే మీకోసం మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చాను అని నిషి అంటుంది. అలాగేనని కౌశికి తాగుతూ ఉంటుంది. కాచి ఫోన్ పట్టుకొని ఇదంతా కూడా దివ్యాంకకి చూపిస్తూ ఉంటారు. ఇక కాచి బయటకు వచ్చేసి గార్డెన్లో ఇంకో ఫోన్ని రికార్డింగ్ చేయడానికి ఒక చోట అమర్చి వెళ్తుంది. దాత్రి, ఇదిగో జ్యూస్ తాగు అని కేదార్ ఇస్తూ ఉంటాడు. నాకొద్దు కేదార్ అని దాత్రి అంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన గెస్టులను చూసుకోవడానికి నా భార్య ఉంది, కానీ నా భార్యను చూసుకోవడానికి నేను ఒక్కడనే కదా ఉన్నాను,
అందుకే నీ కోసం దాత్రి అని కేదార్ ఇస్తూ ఉంటాడు. చాలా ప్రేమగా ఇస్తున్నాడని దాత్రి తీసుకొని తాగుతూ ఉంటుంది. నేను కూడా తాగలేదు దాత్రి, అంటే నన్ను చూసుకోవడానికి నా భార్య మాత్రమే కదా ఉండేది అని కేదార్ అంటాడు. సరే అని కాస్త తాగి కేదార్కి జ్యూస్ ఇస్తూ ఉన్నట్లు ఇచ్చి మళ్ళీ ఇవ్వకుండా దాత్రినే మొత్తం తాగేస్తుంది. ఏంటి, నాకు ఇవ్వకుండా మొత్తం నువ్వే తాగేస్తావా, నిన్ను కొట్టేస్తాను అని కేదార్ ఇక వెంటబడుతూ ఉంటాడు. దాత్రి పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ చిలిపిగా ఆడుకుంటూ పరుగులు పెడుతూ గార్డెన్లోకి వచ్చేస్తారు. కౌశికి ఏమో ఉయ్యాల కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచనలో పడిపోతుంటుంది. అప్పుడే దాత్రి ఇదంతా చూస్తుంటుంది. ఏంటో వదినా ఇలా కళ్ళు మూసుకొని ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపే నిషి మ్యూజికల్ చైర్స్ని రెడీ చేస్తుంది. ఆడేవాళ్ళు రావచ్చు అని చెప్తూ ఉంటుంది. నేను కూడా ఆడతాను అని కౌశికి మత్తుగా మాట్లాడుతూ ఉంటుంది. నేను కూడా ఆడతాను అని కౌశికి లేచి కింద పడిపోతూ ఉంటుంది. వదిన వదిన ఏమైంది అని దాత్రి పట్టుకుంటూ ఉంటుంది. ఏయ్ వదిలేసేయ్, నేను బాగానే ఉన్నాను, నేను కూడా ఆడతాను అని కౌశికి అంటూ ఉంటుంది. వదిన ఇప్పుడు సరిపోయారు, మీరు ఆడటం కుదరదు అని నిషి చెప్తుంది. ఏయ్ నా ఇల్లు పెట్టుకొని నన్ను ఆడనివ్వకుండా సరిపోయారని చెప్తావేంటి అని కౌశికి తాగిన దాంట్లో మాట్లాడుతూ తులుతూ అరుస్తూ ఉంటుంది. ఇది తాగి మాట్లాడుతుంది, అందుకే జగదాత్రి ఇలా మాట్లాడుతుంది అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లైవ్లో వీడియో కాల్లో ఇదంతా దివ్యాంక చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. కౌశికి నీ వాళ్ళ ముందు ఏదో ఇలా రచ్చ చేపిస్తూ దీన్ని అవకాశంగా చూపిస్తూ నువ్వు విడాకులు తీసుకునేలా చేస్తాను, ఎలా ఉంది నా ప్లాన్ అని దివ్యాంక అయితే సంతోషపడుతూ ఉంటుంది. వీడియో కాల్లో చూస్తూ ఉంటుంది. వదిన ఏమైంది, లోపలికి వెళ్దాం పదా అని దాత్రి అక్క ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుందాం రా అక్క అని కేదార్ పిలుస్తూ ఉంటారు. ఇది నా ఇల్లు, నన్నెందుకు లోపలికి రమ్మంటున్నారు, మీరంతా ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు, నేను ఆడకుంటా మీరెలా ఆడతారు, ముందు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారా లేదా అని కౌశికి అరుస్తూ ఉంటుంది. అక్క ఏంటక్క అందరి ముందు ఎలా ప్రవర్తిస్తున్నావు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. వదిన చేసిన రచచాలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఏమీ తెలియని దానిలా నిషి అడుగుతూ ఉంటుంది. కౌశికి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అక్కడికి వచ్చిన కిట్టి పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అయినా ఏంటి వదిన ఇలా తాగి గోల చేస్తే మన పరువు ఏమవుతుంది, మన కుటుంబం గురించి మీరు ఆలోచించరా అని నిషి అడుగుతూ ఉంటుంది. అయినా అక్కకి ఎవరు ఎలా పోతే ఎందుకులే నిషి, మనం ఎలా పోయినా పర్వాలేదు, అక్క ఎప్పుడు తన కాపురం తన భర్త తన జీవితం గురించే ఆలోచిస్తుంది, మన గురించి అస్సలు పట్టించుకోదు, తన బాగుంటే చాలనుకుంటుంది అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఈ తాగుడు గురించి తెలిసే సురేష్ అన్నయ్య వదిన్ని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు అని నిషి అంటూ ఉంటుంది. ఏయ్ సురేష్ గురించి మాట్లాడేమనుకో నీ ప్రాణాలు తీసేస్తాను అని కౌశికి నిషి గొంతు పట్టుకుంటుంది. ఇక దాత్రి కేదార్లైతే బలవంతంగా విడిపిస్తారు సురేష్ని. నేను వదిలే ప్రసక్తే లేదు అని కౌశికి తాగుతూ తూలుతూ మాట్లాడుతూ ఉంటుంది. నీలాంటి తాగబోతదాన్ని సురేష్ అన్నయ్య అయినా ఎలా భరిస్తాడు అని నిషి అంటుంది. నిషి తప్పుగా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తప్పుగా మాట్లాడుతున్నది, తప్పుగా తాగింది ఇదిగో ఈవిడే. మేము ఈ కుటుంబ పరువు కాపాడటానికి ప్రయత్నిస్తుంటే మేము నీకు తప్పుగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుందా అని నిషి అడుగుతూ ఉంటుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నిషి, లేకపోతే అక్క ఇలా ప్రవర్తించదని నీకు కూడా తెలుసు కదా అని కేదార్ అంటూ ఉంటాడు. నేను కూడా వదిన ఇలా దిగజారిపోయి ప్రవర్తిస్తుందని, తప్పుడు మాటలు మాట్లాడుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు అని నిషి అంటూ ఉంటుంది. నిషిక అంటూ కౌశికి ఇక నిషి చెంపపై కొడుతుంది. వదిన అంటూ నిషి మళ్ళీ అరుస్తూ ఉంటుంది. ఏయ్ అరవకు, సౌండ్ అంటే నాకు అలర్జీ, ఎవరు తప్పు చేసింది ఎవరు అని మళ్ళీ కౌశికి అలాగే మాట్లాడుతూ ఉంటుంది. అక్క ఇప్పటి వరకు వచ్చేసింది రచచాలు, పదక్క లోపలికి వెళ్దాం అని యువరాజ్ అంటూ ఉంటాడు. వదులు అని కౌశికి విదిలించుకుంటుంది. నువ్వు రాక్క అని మన పరువు ప్రతిష్ట మొత్తం కూడా గంగపాల్లో కలిపేశావు అని లాక్ వెళ్తూ ఉంటారు. వెంటనే కౌశికి యువరాజ్ని తోసేస్తుంది, కింద పడేసిపోతుంది. ఇక యువరాజ్ కింద పడిపోవడంతో వైజయంతి ఒక్కసారిగా ఇక యువరాజ్ దగ్గరికి వద్దామని ఒక కాలు కదిపి అయ్యో నేను ఇలాగే కూర్చోవాలి కదా అని చూస్తూ ఉంటుంది. లే యువరాజ్ అని నిషి కాచి ఇద్దరు కూడా లేపుతూ ఉంటారు. అప్పుడే కౌశికి చిటికెలు వేస్తూ ఈ మాత్రం డోస్ సరిపోతుందా అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక నిషి యువరాజ్ కాచి బూచి అందరూ ఇక నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఇక దివ్యాంక కూడా షాక్ అయ్యి అలాగే నోరు తెరుచుకొని వీడియో కాల్లో చూస్తూ ఉంటుంది. ఈ మాత్రం సరిపోదంటే చెప్పండి, ఇంకాస్త ఎక్కువగా అల్లరి చేస్తాను, ఇంకొంచెం తాగుపోద్దానిలాగా మాట్లాడతాను, సరిపోదంటే మిమ్మల్ని టార్చర్ చేస్తున్నట్లు నటిస్తాను,
పర్వాలేదు అడగండి, సరిపోలేదా చెప్పండి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. దాత్రి కేదార్లు అయితే ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటుంటారు. ఏంటి అందరూ అలా షాకింగ్గా చూస్తున్నారు? నేను తాగుపోద్దాన్లా మాట్లాడాలి, ఇదంతా మీరు వీడియో షూట్ చేసి ఆ దివ్యాంకకు పంపించాలి. ఆ దివ్యాంక కోర్టులో ప్రొడ్యూస్ చేసి నాకు సురేష్కి విడాకులు వచ్చేలా చేస్తుంది. ఇదే కదా మీ ప్లాను? అన్నీ కరెక్ట్గా చెప్పానా లేకుంటే ఏమైనా మిస్ అయినా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అప్పుడే కౌశికి ఇలా మాట్లాడుతుండడం చూసి ఇక అందరూ షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడే దాత్రి ఇక కాచి దగ్గరికి వస్తుంది. కాచి చేతిలో ఉన్న వీడియో కాల్ ఫోన్ని లాక్కుంటుంది. లైవ్ స్ట్రీమింగ్కి కాసేపు అంతరాయం, మీకు కావాలంటే తర్వాత కాల్ చేస్తారు అని కాల్ కట్ చేస్తుంది. దివ్యాంక కోపంగా ఉంటుంది. ఇక పార్టీలో ఇలా జరిగినందుకు మీకు అందరికి కూడా సారీ చెప్తున్నాను. ఇంకోసారి మంచిగా ప్లాన్ చేసి పిలుస్తాం, దయచేసి వెళ్ళిపోండి అని అక్కడికి వచ్చిన వాళ్ళని దాత్రి ఇక పంపించేస్తుంది. ఏంటి నిషి, మీరు అనుకున్న ప్లాన్ ఇక మా వరకు వచ్చి ఎలా చేరిందని అనుకుంటున్నావా అని దాత్రి అంటూ ఉంటుంది. అంతకుముందు నిషి యువరాజు వాళ్ళకి ఈ ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటుంది. దాత్రి కేదార్లు మొత్తం వినేస్తారు వీళ్ళని అని కేదార్ కోపంగా ఇక రగిలిపోతూ ఉంటాడు. ఉండి కేదార్, మనం వదినతో మాట్లాడదాం అని కౌశికి మొత్తం చెప్పేస్తారు. కౌశికి అయితే షాకింగ్గా వింటూ ఉంటుంది. వదిన, నిషికి ఆ దివ్యాంకకి జీవితకాలం గుర్తుండిపోయేలా చేద్దాం, మేం చెప్పినట్లు మీరు చేయండి వదిన అని కౌశికి ఆల్రెడీ దాత్రి ప్లాన్ చెప్తుంది. చూడు నిషి, నువ్వు రాకముందే మేము మందు బాటిల్ని మార్చేసి వేరొక మందు బాటిల్ని పెట్టేశాం. నువ్వు అదే మందు అనుకొని జ్యూస్లో కలిపిచ్చావు, వదినేమో తాగినట్లుగా నటించింది అని దాత్రి మొత్తం ప్లాన్ చెప్తుంది. నాకు ఏదైనా కష్టం వస్తే నిన్ను దాటుకొని నా వరకు రాదు, నువ్వు నాకు అండగా ఉన్నావనుకుంటే నువ్వే నాకు వెన్నుపోటు పొడుస్తావా యువరాజ్? అసలు నేను మీకందరికీ ఏం అన్యాయం చేశానని నాపై కక్ష కట్టి నన్ను సురేష్ని ఇలా విడగొట్టాలని దివ్యాంకకి సహాయం చేస్తున్నారు? అసలు మీరు ఇలా చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. యువరాజ్, నువ్వు కూడా వీళ్ళతో పాటే కలిసిపోయావా? అసలు నువ్వు నా తమ్ముడివేనా? ఇలా చేస్తావని నేను అసలు అనుకోలేదు అని కౌశికి ఇక బాధపడుతూ ఉంటుంది. చూడు నిషిక, నీకు నాకు మధ్య ఈ ఇంటి పరువు ఉండిపోయింది, అందుకే నిన్ను ఇంట్లో నుంచి గెంటేయకుండా ఊరుకున్నాను. ఇంకొకసారి నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూసావు అంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు అని కాచి వైపు కోపంగా చూస్తూ ఇక కౌశికి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. మీరెలా కౌశికి వదినికి అన్యాయం చేస్తున్న ప్రతిసారి కౌశికి వదిని ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఆలోచించండి అని దాత్రి అంటుంది. అవును కౌశికి అక్క కన్నీళ్ళ విలువ ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక నిషి వాళ్ళు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటబ్బా, జగదాత్రి సిస్టర్ ఉన్నా కూడా మన ప్లాన్ ఇంత బాగా అమలు అవుతుంది అని నాకు చాలా టెన్షన్ పడ్డాను. జగదాత్రి సిస్టర్ ఉండగా మన ప్లాన్ ఏది వర్కౌట్ కాదని ఇప్పుడు తేలిపోయింది అని బూచి చెప్తూ ఉంటాడు.